దేశము కాలము ఈ రెండు ప్రధానంగా దేని కొరకు అంటే ధర్మానుష్ఠానము కొరకు. ధర్మం ఎవరు నిర్వర్తించాలి? ఒక్క మనుష్యునికే ధర్మము. ఆ ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది. మిగిలిన వాటికన్నిటికీ ఒకటే ధర్మం. తిర్యక్కులకు ప్రత్యేకించి పశువులకి పక్షులకి అన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. పశుధర్మో నమే ప్రీతిం అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ధర్మం ఒకటే, ఆకలి వేస్తే తినేయడం, దాహం వేస్తే తాగడం, కామం కలిగితే సంభోగించడం, నిద్ర వస్తే పడుకోవడం, కోపం వస్తే కుమ్మడం, అంతే వాటి ధర్మం. తప్ప వాటికి ఇతర రకములైనటువంటి ధర్మము లేదు. ఇతర రకములైన ధర్మము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఏ ధర్మమును అనుష్ఠించినటువంటి కారణం చేత ఇంకా మళ్ళీ శరీరములోకి రావలసినటువంటి అవసరము లేని స్థితిని పొందుతాడో అటువంటి ధర్మాచరణము చేయవలసినటువంటి స్థితి కానీ అధికారము కానీ ఇతర ప్రాణులకు కల్పింపబడలేదు. ధర్మానుష్ఠానం అంతా ఎవరి కొరకు అంటే కేవలం మనుష్యుని కొరకు. మనుష్య జాతి అంతా ఎక్కడుంటుంది అంటే ఒక్క భూలోకంలోనే ఉంటారు. భూలోకానికి పైన ఊర్ధ్వలోకాలు, భూలోకానికి కింద అధోలోకాలు, మధ్యలో ఉండేటటువంటిది భూలోకం. మళ్ళీ ఈ భూలోకానికి అంతటికీ కూడా ధర్మాచరణము కానీ కర్మాచరణము కానీ యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం కానీ అధికారం ఎక్కడున్నది అంటే ఒక్క భారతవర్షే భరతఖండే జంబూద్వీపే. వేదం స్పష్టంగా మాటలు చెప్పింది. ఇక్కడ మాత్రమే కర్మానుష్ఠానము, ఇక్కడ మాత్రమే యజ్ఞయాగాది క్రతువులు తప్ప ఇతరమైనటువంటి ప్రదేశముల యందు భూమండలంలో ఈ క్రతువులు చెయ్యడానికి యోగ్యములైన ప్రదేశములు కావు.